ప్రతి ఒక్కరి జీవితంలో చివరి అంకం వృద్ధాప్యం. ఈ వృద్ధాప్యంలో తమ పిల్లల ప్రేమానురాగాలకు దూరమైన వారు కొందరైతే కొన్ని అనారోగ్య సమస్యల వల్ల అలసిపోయిన వారు మరికొందరు. ఏ తోడు నీడ లేకుండా కొంతమంది వృద్ధులు శ్రీ వెంకటేశ్వర వృద్ధాశ్రమంలో ఉన్నారు. మరి వారి సాధక బాధల్ని వారు కోరుకుంటున్నటువంటి ప్రేమ అనురాగాలు ఇక్కడ దొరుకుతున్నాయో లేదో అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే సార్, మీ అందరికీ నమస్తే. మీ పేరమ్మా? స్వరాజ్యం అండి. స్వరాజ్యం. ఎప్పుడు మీరు పుట్టింది ఎప్పుడు? అప్పుడేనండి 1947. స్వరాజ్యం పుట్టిన. అందుకే మీ నాన్నగారు మీకు స్వరాజ్యం అని పెట్టారు. మా పెద్దాయన బిడ్డ ఇద్దరు ఒకరోజు పుట్టిన, ఆమె పేరు భారతమ్మ, నా పేరు స్వరాజ్యం. ఓకే, ఇద్దరు పేర్లు దేశం కోసం పెట్టిండు. అంటే ఇప్పుడు మీకు సుమారు 73 సంవత్సరాలు. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ ఈ వృద్ధాశ్రమంలో? 6 మాసాలైంది. మీరు పుట్టి పెరిగిందంతా ఎక్కడమ్మా? పుట్టి పెరిగింది భువనగిరి దగ్గర మగ్గుంపల్లి సార్. భువనగిరి అంటే ఈ నల్గొండ జిల్లానమ్మా? ఓకే ఓకే, ఈ భువనగిరా. స్వరాజ్యం అంటే నేను అక్కడ అంటే మీది నేటివ్ ఆంధ్రనేమో అనుకున్నా. అక్కడ పోయి వచ్చిండ్రు. ఓకే ఓకే, పోయి వచ్చినాకనే మమ్మల్ని తొట్టం చేసి 20 ఎకర్ చేసి పేరు పెట్టారు. ఓకే, సరే అమ్మా. మీరు 6 నెలల నుంచి ఇక్కడ ఉంటున్నారు. అంటే ఇంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు 6 నెలల ముందు? ఇంతకుముందు మేము మాది భూజాన్ పోసపల్లి అండి, అక్కడనే ఉన్నాం. అక్కడి నుంచి మాకు బిజినెస్ ఉండే షాపులు. అయితే మేము సిటీ పోయినాం. సిటీలో 20 సంవత్సరాలు ఉన్నాం చైతన్యపుల్ల. ఓకే, చైతన్యపురి దిల్సుఖ్ నగర్. చైతన్యపుల్ల 20 సంవత్సరాలు షాప్ పెట్టినాం. మా ఆయన పోయి 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా మేము అక్కడ తెలుసుకున్నాం. మీకు ఎంతమంది అమ్మ పిల్లలు? 5 బిడ్డలు, ఒక కొడుకు. కానీ పెద్ద అమ్మాయి మన చనిపోయిందని పోయినా. ఓకే, 5 బిడ్డలు, ఒక కొడుకు పెళ్ళైందమ్మా? అందరూ అయినాయి సార్. అంటే మీరు అంటే మీ ఆయన చనిపోయి 3 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఇక్కడ ఉండడానికి కారణం లేదమ్మా అసలు? కారణం అంటే ఇక అమ్మాయిలను పెళ్లి చేసి వెళ్ళి పంపించినాం కదా సార్. ఇక వాళ్ళ ఇళ్ళల్లో ఉండలేము, వాళ్ళు ఉండమని అన్నాక నాకు ఉండకూడదు. కానీ ఓకే, అబ్బాయి చూడట్లేదమ్మా? అబ్బాయి చూడలేని పరిస్థితి ఉంది సార్. అంటే మీకు షాపులు బిజినెస్ ఉంది అన్నారు కదా? అన్నీ అయిపోయినాయి సార్. బాబు కూడా పెళ్లి చేసినాం, ఆయన ఒక బాబు. ఓకే, అంటే ఏమైంది షాపులు? ఏం షాప్ బిజినెస్? కిరాణా షాపు. కిరాయిలే సారు, కిరాయిలు. మళ్ళీ నడవలేదు షాప్? నడవలేదు. షాప్ నడవకుండా అయింది. మళ్ళీ మనకు ఉంటారు, పెడతారు కదా పోటీగా. ఓకే, ఒకటేసారి పెట్టి తీసేసినాం. లాస్ అయిపోయారు మొత్తం. మా అబ్బాయి కూడా ఏదో ఒక దాంట్లో చేస్తాడు, ప్రైవేట్గా చేసేది. కానీ ఇప్పుడు అది కూడా లేదు ఆయనకు. అది ప్రైవేట్గా జాబ్ చేసి మా కొమ్మట్లో జాబులు ఉండే కదా. ఆరవైశ్య మీరు? నాకు మీరు కిరాణా అంటేనే అర్థమైంది మీరు ఆరవైశ్య సంబంధించిన వ్యక్తులు అని చెప్పి. మీ అబ్బాయి కూడా చూడలేని పరిస్థితి వచ్చింది అయితే. అబ్బాయికి పిల్లలు అమ్మా? ఒక అబ్బాయి. అంటే మళ్ళీ నువ్వే? అమ్మాయి పెద్ద అమ్మాయి తర్వాతనే ఆయన, కానీ ఆయన అందరూ అయిన తర్వాతనే చేసుకుంటాను అట్లనే చేసుకుంటాను. అంటే ఆయన చూడలేని పరిస్థితి వచ్చినప్పుడు మీరే నేను సరేరా నేను ఉండలేని ఇక్కడ అని వచ్చారా? లేకపోతే పరిస్థితి ఉంది వాళ్ళకి నేను ఉండలేను రా, నీ పరిస్థితి బాగాలేదు, నా బతుకు నేను బతుకుతా అని చెప్పేసి మీరు ఇటు వచ్చారమ్మా? మళ్ళీ మీ కొడుకు ఏమన్నా వద్దాం అట్లా కాదు, ఏమైనా మనం కలిసే మంచిగా ఉన్నాం. చదవైన దినాలు అట్లనే ఉంటాయి. చదవగా నన్ను చూస్తా కదా బాబా చెప్పి వెళ్ళేసి కొన్ని రోజులు మట్టుకుంటలేను. కొన్ని మనస్పర్ధలు వచ్చినప్పుడు ఇక మీరు సీరియస్ డెసిషన్ తీసుకొని నిర్ణయం తీసుకొని మీరు వచ్చారు అంతే కదమ్మా? మనస్పర్ధలు అంటే ఏం లేదు సార్, మామూలుగానే ఏం లేదు, ఏం అనుకునేది ఏం మళ్ళీ మీ బిడ్డలైనా వద్దమ్మా మేము చూసుకుంటాము, చూసుకుంటామా నువ్వు మేము ఇంతమంది ఉన్నాము 6 మంది కూడా వాళ్ళే చూసుకుంటారు సార్. 3 ఏళ్ళ సంబంధించి వాళ్ళు చూసుకుంటూ నేను కూడా ఎవరి బాధలు వాళ్ళకే ఉంటాయి, ఎవరి పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి సార్. మనమే ఉండి వాళ్ళ దాంట్లో మనకు మనం బాధ పెట్టినట్టు అట్లా అని చెప్పి అంటే మీ కోడలు ఎట్లా చూసుకుంటుండమ్మా మిమ్మల్ని? మంచిగా చూసుకుంటుంది. కోడలతో ఇలాంటివి పెద్దలు ఏం లేవు? ఏం లేవు సార్, ఏం గొడవలు కూడా ఏం పెట్టుకోలేదు. ఆమె తాను ఒకటి ఏదో ఉంటుంది సార్, మనిషి ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక తత్వం ఉంటుంది. ఆ తత్వాన్ని బట్టి మనం మెదులుకోవాలి. మనం మన పిల్లలకి ఇంటికి ఇస్తే ఎట్లా ఆమె అట్లా. మీ ఒక మనమడమ్మా మీకు? మీ కొడుకుకి ఒక కొడుకు? 10 సంవత్సరాలు. వస్తారు ఎప్పుడన్నా మీరు ఇక్కడికి చూడడానికి మిమ్మల్ని?
మీ కొడుకుకు తెలుసా అసలు ఇక్కడ మల్కాజ్గిరిలో ఉంది వృద్ధాశ్రమం? తెలుసు, అందరికి తెలుసు. కానీ ఎప్పుడైనా చూద్దాం. అందరికి తెలుసు. ఏం చెప్తా అంటే ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు వచ్చి తీసుకుపోయి ఉంచుకొని మళ్ళీ వచ్చి తోలిపోండి అని చెప్పేసి అంతే. కానీ ఈ 6 నెలల నుంచి ఎవరు రాలేదు ఇంతవరకు అయితే. వస్తారా? ఫోన్లు చేస్తారు. ఫోన్ ఉందా మీ దగ్గర? ఉన్నా సార్, ఇప్పించారు మొన్న. ఫోన్ చేస్తారు అప్పుడప్పుడు? చేస్తారు. మీ మన్మడు మా పెద్ద అమ్మాయి ఉండగా రోజు చేసేది. ఎట్లా అనిపోయిందమ్మా ఆమె? ఆమెకు ఏది చెప్పలేము సార్. నాది కొంచెం మా ఆయన ఉన్న దినాలు కొంచెం మా ఆయన పోయినాక టెన్షన్ అయిపోయింది ఆమెకు. ఇంకా నేను ఇప్పుడు ఈ ఆశ్రమంలోకి వచ్చిన వద్దని అన్నది కానీ ఆమె తాను బాగుండేది. నాది కొంచెం టెన్షన్ ఎక్కువ అన్నారు. ఇక భగవంతుడు తెలుసు ఎట్లా అయింది తెలుసు. ఏ బీమారు కూడా ఏది బయట వాళ్ళే సార్. మీకు షుగర్ ఉందామా? షుగర్ లేదు సార్, బీపీ ఉన్నది, ఫైల్స్ ఉన్నాయి. ఎట్లుంది మీకు ఈ వృద్ధాశ్రమం? ఎట్లుంది అసలు? రోజు ఎట్లా గడుపుతారు మీరు? మంచిగా గడుపుతారు. పొద్దున టిఫిన్ పెడతారు, పాలు పోస్తారు, మళ్ళీ మధ్యాహ్నం అన్నం, 4 గంటలకు బిస్కెట్లు ఇస్తారు, చాయలు పోస్తారు. మంచిగా ఉంది సార్. నైట్ అన్నం మంచిగానే చూస్తారు సార్. సార్ కూడా మంచిగా చూస్తాడు. మంచిగా చూస్తాడు. ఏదన్నా మనకు వచ్చిందంటే టాబ్లెట్స్ కూడా ఇస్తున్నారు. టాబ్లెట్లు ఇస్తున్నారు. మంచిగా చూస్తారు. చాలా మంచిగా ఉంది. ఎప్పుడు సారు కానీ ఎవరు ఉంటే వాళ్ళు చూసుకుంటూనే ఉంటారు సార్. వాళ్ళు లేకుండా మేము ఉండనే ఉండవు. ఎవరు అనుకోరు ఎప్పుడు ఉండే. అంటే మీకు పిల్లలు చూడకపోయినా వాడు చూడలేని పరిస్థితి వచ్చినా కానీ ఇలాంటిది ఉండడం చాలా ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. అంటే మీకు ఇలాంటి వృద్ధాశ్రమం అంటే ఇదంతా ఇలాంటి వృద్ధాశ్రమం ఉండడం ఎట్లా అనిపిస్తుంది అంటారా మీకు? మంచిగా అనిపిస్తుంది. ఫ్రీగానే ఉంది. ఇలా అంటే ఇంకా ఉంటే బాగుంటుంది అంతేనమ్మా? ఎందుకంటే ఎక్కడైనా కానీ అన్ని పైసలు కట్టించుకొని పెట్టుకుంటారు కానీ ఇక్కడ ఏం లేకుండా ఇవాళ రేపు ఎవరు ఫ్రీగా పుణ్యం ఒక రకం చేసుకున్న పుణ్యం అనుకోవాలి. ఇట్లా ఉండు వాళ్ళు పెట్టుడు కూడా మన అదృష్టం అనుకోవాలి. వాళ్ళు మనకు మేము వాళ్ళకి రుణపడి ఉన్నట్టే అనిపిస్తుంది సార్ నాకైతే. అంతే కదా సార్. ఇక్కడ మీకు బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు ఎవరమ్మా? క్లోజ్ అందరు మంచిగానే ఉంటారు సార్. అంటే పెద్ద మేడం ఉంటుంది కదా, ఆమె కూడా క్లోజ్. ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చోరా మంచిగా మీరంతా? ఆ విషయం ఈ విషయం పేపర్ చదువుతారమ్మా మీరు? చదువుతా సార్. చిన్న అక్షరాలు అర్థాలు కూడా ఉన్నాయి కానీ పొద్దున్న లేచి చదివితే కగ్గులు వస్తాయి. అందుకే నేను లేచి పొద్దునప్పుడు వాకింగ్ అవి చేస్తారమ్మా? కొంచెం చేస్తా సార్. కాళ్ళ నొప్పులు ఉన్నాయి సార్ నాకు బాగా. 4-5 సంవత్సరాలు మందులు కూడా అన్ని మస్తుగా వాడినా కానీ ఏ మందులు పడటం లేదు. ఏది వచ్చింది పైల్స్ ఉండి ఇవి పడతలేవు సార్. తినే తిండి కూడా పడతలేవు. ఇట్లా అందరు ఆశ్చర్యపోతారు మా అమ్మాయి ఇట్లా ఏంది ఇది అని చెప్పేసి. మీ పరిస్థితి ఏంది? మీకు అన్ని టైంకి అయితే అన్నీ వస్తాయి, టిఫిన్లు లంచ్? నాకు ప్రాబ్లం కాబట్టి నేను కొంచెం తేనె ఇట్లా అది వాడుతుంటా. మందులు పడకపోతే ఇద్దర పైచి పైకి తిప్పడం అది ఎట్లా ఉంటే తేనె. ఇంకా ఈ ఆశ్రమంలో అంటే వృద్ధాశ్రమంలో ఇవి లేవు, ఇవి ఉంటే బాగుంటుంది అని ఎప్పుడన్నా మీరు ఏదైనా గురించి అని అనుకున్నారా? ఏం ఏమనుకోలేదు సార్. టీవీ కూడా ఉన్నది, అది కూడా సీరియల్ గిట్ట చూస్తారా మంచిగా? ఏం చూస్తారమ్మా సీరియల్ ఎక్కువ? మా టీవీలో చూస్తాం సార్. ఏం సీరియల్ చూస్తారు? అందరు చూసింది నేను కూడా చూస్తాను. అంటే పేరు ఏ సీరియల్ పేరు? కార్తీక దీపం చూస్తాం, గృహలక్ష్మి, వరకు చూస్తాం. సార్ కూడా ఉంటాడు, సార్ ఉంటాడు. కార్తీక దీపం రెగ్యులర్గా చూస్తారమ్మా సీరియల్? చాలా మంది చూస్తారు ఆ సీరియల్. అది చాలా మంది. మీకు అందులో ఎవరెవరు తెలుసు కార్తీక దీపంలో? అంటే పేర్లు ఎవరెవరి తెలుసు? వంటలక్క, డాక్టర్ బాబు, ఇంకా చిన్నపిల్లలు ఇద్దరు. ఆయన డ్రైవర్ ఏమో పేరు ఉంటుంది. డ్రైవర్ తెలుసా ఆయన మీకు? అంటే సీరియల్లో చూస్తారు. అవునమ్మా, ఆయన నాకు తెలుసు. అంజయ్ అన్నట్టు ఆయన డ్రైవరు. ఎప్పుడన్నా తీసుకొస్తా ఆయనను కూడా ఇక్కడికి. మీరంతా సీరియల్ బాగా చూస్తారు కాబట్టి ఎప్పుడన్నా వీలు ఉన్నప్పుడు తీసుకొని వస్తా. ఆయన అసలు పేరు భరద్వాజ్, అంజయ్ అన్న పేరు. డాక్టర్ బాబు పేరు తెలిసే ఉంటుంది మీకు ఎట్లయినా. ఆయన పేరు తెలుసు సార్. అందరూ తెలివే నాకు బాగా. చూస్తే సీరియల్ వరకే. నిరుపమం ఆయన పేరు.
నిరుపం పరిటాల డాక్టర్ బాబు పేరు. నేను ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నాడు ఆయన తీసుకొని వస్తా. అంజిని డ్రైవర్ అంజి. తెలుసా? నాకు తెలిసినాయనమ్మా, అన్నాన్ని పిలుస్తాయనని. మనకి ఎప్పుడన్నా ఏమైనా ఉందా అన్నా కూడా వస్తాడు. ఇది అంత మంచిగా ఉంది, మీకు వృద్ధాశ్రమం అయితే అంత మంచిగా ఉంది.